Mitochondria is a double membrane bound organelle found in cytoplasm of eukaryotic cells. Mito means thread, chondrion means granule-like structure. It was first discovered by Richard Altman in the year 1894. The term mitochondria was coined by Carl Benda in the year 1898. Commonly, mitochondria are called as powerhouses of the cells. Mitochondria are responsible for the conversion of nutrients into energy, yielding molecule ATP to fuel the cell's activities. The function known as aerobic respiration is the reason mitochondria are frequently referred to as the powerhouses of the cells. Origin of mitochondria. Mitochondria are derived from bacteria by process termed as endosymbiosis. Mitochondria arose about 2 billion years ago when a bacterium fused with an archaeal cell or established a symbiotic relationship with a primitive eukaryotic cell. The closest exact relatives of the bacteria that gave rise to mitochondria are Rickettsia. Then, morphology of the mitochondria. The size of the mitochondria varies from 0.05 millimicrons to 1.0 millimicrons in size. Then the length varies from 1 to 10 millimicrons in length. The shape of the mitochondria looks like a bean-shaped or fibroblast. It is elongated and thread-like structure. ఇక దీని యొక్క చరిత్ర కనుక మనం చూసినట్లయితే 1850లో కండర కణజాలాన్ని పరిశీలిస్తూ కొల్లికర్ అనే శాస్త్రవేత్త వీటిని కణికలుగా నిర్ధారించినాడు. 1882లో ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త ఫిలియా అనే పేరుతో ఈ మైటోకాండ్రియాని వర్ణించడం జరిగింది. 1890లో ఫెటియస్ అనే శాస్త్రవేత్త వీటిని సార్కోజోమ్ అనేటటువంటి నామకరణం చేయడం జరిగింది. అదే సంవత్సరం ఆల్ట్మన్ వీటిని బయోబ్లాస్ట్గా పేర్కొనడం జరిగింది. బెండా 1898లో వీటిని రంజించి వీటి బాహ్య స్వరూపాన్ని వర్ణించి మైటోకాండ్రియా అనేటటువంటి నామకరణం చేయడం జరిగింది. వీటి యొక్క ఆకారము పొట్టిగా ఉండేటటువంటి కణుపులు లేదా ఊచలు లేదా దారాలు లేదా తంతువుల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. కణము యొక్క శరీర ధర్మాలను అనుసరించి మైటోకాండ్రియా యొక్క ఆకారము మారుతూ ఉంటుంది. కణము నిర్వర్తించేటటువంటి విధులను బట్టి జాతులను బట్టి మైటోకాండ్రియాల సంఖ్య ఆధారపడుతుంది. కయాస్ అనేటటువంటి ప్రోటోజోవాలో చూసినట్లయితే 50,000 వరకు మైటోకాండ్రియాలు మనం గమనించవచ్చు. అదేవిధంగా ఎలుక కాలేయ కణంలో కనుక మనం పరిశీలించినట్లయితే
500 మాత్రమే మైటోకాండ్రియాలు ఉంటూ ఉంటాయి. సియాచిన్ అండములో చూసినట్లయితే 13,000 నుంచి 14,000 వరకు మైటోకాండ్రియాలను మనం గుర్తించవచ్చు. కణము నుండి కణానికి మైటోకాండ్రియా పరిమాణంలో కూడా తేడా గోచరిస్తూ ఉంటుంది. ఈస్ట్ కణాలలో 7.5 మైక్రాన్స్ వరకు, కప్ప అండ మాతృ కణాలలో 20 to 40 మైక్రాన్స్ వరకు పొడవు కలిగి ఉంటాయి. అక్కరెన్స్, వీటి యొక్క ఉనికి, లభ్యత, ఏ కణాలలో మైటోకాండ్రియాలు విరివిగా లభ్యమవుతాయి అని చూసినట్లయితే సాధారణంగా కణమంతా వెదజల్లబడుతూ ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో కణంలో ఏదో ఒక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటాయి. మూత్రపిండ కణాలలో కనుక మనం చూసినట్లయితే ప్లాస్మా త్వచానికి సమీపంలో అమరి ఉంటాయి. ఇతర కణాలలో కేంద్రక త్వచం వద్దను కేంద్రీకృతమై ఆ త్వచాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని ఈ మైటోకాండ్రియాలు స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాయి. దెన్ అల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా. దీని యొక్క నిర్మాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఇందులో మనకి 5 భాగాలు మనం గమనిస్తూ ఉంటాం. దే ఆర్ outer membrane, outer chamber, inner membrane, inner chamber and cristae. వెలుపలి త్వచము, లోపలి త్వచము, వెలుపలి కుహరము, లోపలి కుహరము, క్రిస్టే అనేటటువంటి భాగాలను మనం గమనిస్తూ ఉంటాం. Outer membrane, simple phospholipid bilayer. It encloses the mitochondrium. It contains large number of integral protein structures called porins, which allows molecules to freely diffuse from one side of the membrane to the another one. Porins pass molecules less than 5,000 D. Ions, nutrient molecules, ATP, ADP, etc. can pass through the outer membrane with easily. వెలుపలి మైటోకాండ్రియాని ఆవరిస్తూ ఉండేటటువంటి వెలుపలి త్వచాన్ని అవుటర్ మెంబ్రేన్గా చెప్తూ ఉంటాం. ఇది నునుపుగా ఉంటుంది. 60 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ పరిమాణంలో ఉంటుంది. మైటోకాండ్రియాను ఆవరిస్తూ ఉంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలకం వలె ఆ త్వచం మాదిరిగానే ఇది కూడా త్రిపటలికా నిర్మాణాన్ని చూపుతూ ఉంటుంది. అంటే ట్రైలామెల్లార్ మోడల్. వెలుపల 2 ప్రోటీన్ లేయర్స్, వాటి నడుమ యుగళ లిపిడ్ పొరలు కలిగి ఉండడాన్ని ట్రైలామెల్లార్ మోడల్ లేదా త్రిపటలికా నిర్మాణం అని అంటాం. అదే మాదిరిగా ఈ త్వచము కూడా త్రిపటలికా నిర్మాణాన్ని పోలి ఉంటుంది. నెక్స్ట్, outer chamber. It is also known as perimitochondrial space. The space between the inner membrane and the outer membrane is called outer chamber. It has high proton concentration. The space between inner and outer membrane is approximately 70 to 100 angstrom units. Because the outer membrane is freely permeable to small molecules, the concentration of small molecules such as ions and sugars in the intermembrane space is same as that of cytosol. వెలుపలి లోపలి త్వచాల నడుమ ఉండేటటువంటి కుహరాన్ని వెలుపలి కుహరము లేదా అవుటర్ ఛాంబర్గా చెప్తూ ఉంటాం.
ఈ వెలుపలి కుహరము క్రిస్టేలో కూడా గోచరిస్తూ ఉంటుంది. 60 to 100 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ పరిమాణంలో ఈ వెలుపలి కుహరము గోచరిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇన్నర్ మెంబ్రెయిన్, లోపలి త్వచము. ఇట్ ఈస్ ఫ్రీలీ permeable only to oxygen, carbon dioxide and water. The inner mitochondrial membrane contains proteins that perform redox reactions in oxidative phosphorylation, ATP synthesis, transport proteins, protein import machinery, mitochondria fusion and fission protein. లోపలి త్వచము వెలుపలి త్వచము మాదిరిగానే 60 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ మందంలో ఉంటుంది. ఇది వెలుపలి త్వచాన్ని అనుసరించి ఉంటుంది. దీనికి వెలుపలి త్వచానికి నడుమ 60 to 100 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇది మైటోకాండ్రియా కుహరంలోనికి చొచ్చుకుని పోయి ముడతలు ముడతలుగా ఏర్పడి వేళ్ల వంటి నిర్మాణాలను చూపుతుంది. ఈ వేళ్ల వంటి నిర్మాణాలనే క్రిస్టే అని అంటారు. ఈ క్రిస్టేలు లోపలి కుహరాన్ని అనేక గదులుగా విభజిస్తూ ఉంటాయి. క్రిస్టే ఆకార పరిమాణాలు, అమరిక వేరువేరుగా ఉంటాయి. These cristae are folds of inner mitochondrial membrane which expand its surface area, enhancing its ability to produce ATP. Stalked particles are inner membrane spheres. Cristae is covered with this inner membrane. Spheres called stalk particles are knobs or heads. Inner chamber, లోపలి కుహరము. Inner chamber is filled with matrix. It is the space enclosed by the inner membrane. Gel-like consistency, dense, homogeneous material found in the matrix. It contains 2/3 of total protein of mitochondria. Matrix have enzymes, DNA genome, ribosomes, tRNA, granules, fibrils, and tubules. The matrix is important in the production of ATP with the aid of the ATP synthesis contained in the inner membrane. Major enzymes include enzymes involved in ప్రోటీన్స్. లోపలి త్వచంలో ఉండేటటువంటి కుహరాన్ని లోపలి కుహరంగా మనం చెప్తూ ఉంటాం. వెలుపలి లోపలి కుహరాలను సమజాతీయ మైటోకాండ్రియల్ మాత్రికతో నింపబడి ఉంటాయి. మాత్రిక జిగటగా ఉంటుంది. దీనిలో ఎక్కువగా సాంద్రత కలిగినటువంటి ప్రోటీన్లు, లిపిడ్లు, 70S రైబోజోమ్లు మరియు వలయాకార DNA అణువులు ఉంటాయి. ఈ మాత్రిక 250 to 600 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ పరిమాణంలో ఉన్న సాంద్రీయ కణికలను కలిగి ఉంటుంది. ప్రతి మైటోకాండ్రియాకు క్రిస్టేలపై ప్రాథమిక ప్రమాణాలు అమరి ఉంటాయి. వీటినే ఎలిమెంటరీ పార్టికల్స్ ఆర్ F1 పార్టికల్స్ లేదా ఆక్సిజోమ్లు అని అంటాం. ఇవి అంతర్త్వచంలో మాత్రమే గోచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఆధార ఫలకము, స్టాక్, కాడ,
శిరోఖండితము అనేటటువంటి భాగాలు ఉంటాయి. ఆధార ఫలకం సహాయంతో ఇవి త్వచాన్ని అంటి ఉంటాయి. ఉరంతము 25 to 30 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ పరిమాణం గల వ్యాసము. శిరోఖండితము 75 to 80 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ప్రమాణాల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. ఒకదాని నుంచి మరొక దానికి మధ్య దూరము 100 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటూ ఉంటాయి. ఆధార ఫలకము ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చెందినటువంటి అంశాలను కలిగి ఉంటుంది. శిరోఖండితంలో ఏటీపీ సింథటేజ్ ఉండును. ఇది ఫోటోపాస్పారిలేషన్ ప్రక్రియలో తోడ్పడుతూ ఉంటుంది. దెన్ కెమికల్ నేచర్ ఆఫ్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలను కేంద్రాభిసరణ పద్ధతిలో వేరు చేసి జీవ రసాయన పరీక్షలు చేయగా 65 to 70% ప్రోటీన్స్, 25 to 30% lipids and 0.5% RNA ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించినారు. ఎంజైమాటిక్ సిస్టమ్ ఆఫ్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియం ఎంజైమ్ వ్యవస్థ. మైటోకాండ్రియాలో 70కి మించి ఎంజైములు కలిసి ఒక వ్యవస్థగా పనిచేస్తూ ఉంటాయి. ఇవి మాత్రిక, వెలుపలి త్వచము, లోపలి త్వచాలలో ఉంటాయి. లినింజర్ అనేటటువంటి శాస్త్రవేత్త 1869లో ఈ ఎంజైమ్లను ఈ క్రింది విధంగా పేర్కొనడం జరిగింది. The important enzymes found in the outer membrane are monoamine oxidase, kynurenine hydroxylase, fatty acid coenzyme ligase, etc. The important enzymes found in the outer chamber are adimylate kinase, nucleoside diphosphatase, etc. And the important enzymes found in the inner membrane are nicotinamide adenine dinucleotide, flavin adenine dinucleotide, diphosphoferidine nucleotide dehydrogenase, cytochromes and ubiquinone. Enzymes found in the matrix. మైటోకాండ్రియా మాత్రికలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఎంజైములు: మాలేట్ డిహైడ్రోజినేజ్, ఐసోసిట్రేట్ డిహైడ్రోజినేజ్, ఫ్యూమరేజ్ అండ్ సిట్రేట్ సింథటేజ్. Then functions of మైటోకాండ్రియా. మైటోకాండ్రియా నిర్వర్తించేటటువంటి విధులు: The main function, aerobic respiration. Mitochondria uses complex molecules and oxygen to produce a higher energy molecule known as ATP. Mitochondria are more abundant in the cell that contain a lot of energy. Example, muscle cells. Oxidation, dehydrogenation, oxidative phosphorylation,
మరియు శ్వాసక్రియ వంటి చర్యలను మైటోకాండ్రియా నిర్వర్తిస్తూ ఉంటుంది. మైటోకాండ్రియాలు కణ శ్వాసకి కేంద్రాలు, కార్బోహైడ్రేట్లు మరియు క్రొవ్వుల ఆక్సీకరణ చెంది CO2 మరియు నీటితో పాటు శక్తి విడుదల చేస్తుంది. ఈ శక్తిని వినియోగించుకుని మైటోకాండ్రియా అతి శక్తివంతమైన ATPని ఏర్పరచును. అందువల్ల మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలు, కణ భాండాగారాలు, పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్గా వీటిని వర్ణిస్తూ ఉంటారు. ఫస్ట్ వన్, ఆక్సిడేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ల ఆక్సీకరణ. కార్బోహైడ్రేట్లు మోనోసాకరైడ్ల రూపంలో కణంలోకి ప్రవేశించును. ఇవి ఆక్సీకరణకు లోనై CO2 మరియు నీరుగా ఏర్పడును. ఈ చర్యలన్నిటినీ 4 భాగాలుగా విభజించవచ్చు. అవి గ్లైకాలసిస్, ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్, క్రెబ్స్ సైకిల్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్. గ్లైకాలసిస్. ఈ చర్యలన్నింటినీ ఎమ్డన్, మేయరాఫ్ మరియు ఫార్నాస్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది కణ పదార్థంలో జరుగును. ఒక గ్లూకోజ్ అణువు 2 పైరువిక్ అణువులుగా రూపొందడాన్ని గ్లైకాలసిస్ అని అంటారు. ఈ చర్యలో విడుదలైన శక్తి 2 ATP అణువుల సంశ్లేషణకు తోడ్పడును. ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. ఈ పద్ధతి మైటోకాండ్రియాలో జరుగును. 2 అణువుల పైరువిక్ ఆమ్లము 2 అణువుల ఎసిటైల్ కోఎంజైమ్గా మారును. ఈ చర్యలో పైరువిక్ డిహైడ్రోజనేజ్, డిహైడ్రాక్సీ ట్రాన్సిస్టలేజ్ మరియు డిహైడ్రోజనేజ్ వంటి ఎంజైమ్లు పాల్గొనను. థర్డ్ వన్ ఈజ్ క్రెబ్స్ సైకిల్. ఇది మైటోకాండ్రియా మాత్రికలో జరుగును. ఇందులో ఎన్నో ఎంజైములు మరియు సహ ఎంజైములు పాల్గొంటాయి. పైరువిక్ ఆమ్లం నుండి ఏర్పడిన ఎసిటైల్ కోఎంజైమ్ A క్రెబ్స్ ఫలయంలోనికి ప్రవేశించి ఎసిటైల్ కోఎంజైమ్ A సిట్రేట్ సింథటేజ్ సమక్షంలో ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లంగా, చివరగా సిట్రిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. సిట్రిక్ ఆమ్లం ఆక్సీకరణ చెంది ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్గా ఏర్పడుతుంది. ఫోర్త్ వన్, ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ ఆర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. క్రెబ్స్ వలయంలో ఏర్పడిన క్షయీకరణ స్థితిలో ఉన్న FAD మరియు NADలు తిరిగి ఆక్సీకరణ చెందడాన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రాన్ రవాణా లేదా ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అని అంటారు. ఇది మైటోకాండ్రియా లోపలి త్వచంలో జరుగును. ఈ చర్యలో శక్తి విడుదలగును. ఇది ATP అణువుల ఉత్పాదనకు తోడ్పడును. Other functions of mitochondria: ATP transport. ATP molecules are produced as a result of cell respiration. The mitochondria collect
at sites where energy requirement is high. As a result of membrane contraction and increase in internal hydrolytic pressure of mitochondria, water and ATP are squeezed out. Then the another function is lipid synthesis. Enzymes present in the mitochondria control the synthesis of lipids. And the next function is elongation of fatty acid chain. Mammalian mitochondria carry out elongation of fatty acids by adding acetyl coenzyme A. They help in the formation of sperm and yolk in the egg. These are the important functions of mitochondria. Origin of mitochondria. మైటోకాండ్రియా యొక్క ఆవిర్భావం లేదా ఉద్భవం. మైటోకాండ్రియాలకు ప్లాస్టిడ్లకు బాహ్య సంబంధమైన పోలిక కలదు. ఇవి ప్లాస్టిడ్ల నుంచి ఆవిర్భవించాయి అనడానికి ఏ విధమైనటువంటి సందర్భాలు లేదా సలహాలు కూడా ఎక్కడ గోచరించలేదు. మైక్రో దేహాల సముదాయాల నుండి మైటోకాండ్రియాలు ఉద్భవించినాయని వాదన ఒకటి ఉంది. ఆల్ట్మన్ సిద్ధాంతం ప్రకారం మైటోకాండ్రియాలు మొట్టమొదట పూర్తి జీవులనియు ఇవి కణాలలో సహజీవులుగా ఉండేవనియు కాలక్రమేణా కొన్ని లక్షణాలను కోల్పోయి జీవులుగా ప్రవర్తించలేక కణాంగ స్థితికి దిగజారినాయని పేర్కొన్నారు. కానీ దీనికి సంబంధించిన నిదర్శనాలు ఇంతవరకు లభించలేదు. థ్యాంక్ యూ.